హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతికి అయితే వెళ్తున్నామండి. నేను 7 శనివారాల వ్రతం చేశాను కదా, అది 7వ వారం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ముడుపు తిరుపతిలో వేద్దామని తిరుపతికి అయితే బయలుదేరుతున్నాము. మేము కరీంనగర్ ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ చేసుకొని పెద్దపల్లి నుండి పెద్దపల్లి నుండి ఎక్కాము. ఇక్కడ పెద్దపల్లిలో ట్రైన్ నైట్ 8ంటికి అయితే వచ్చేసింది. మేము ట్రైన్ అయితే ఎక్కేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాము. మా రుద్ర అయితే చాలా చాలా అల్లరి చేశాడు. చాలా అందరము పడుకున్నాము నైట్ మొత్తం. మార్నింగ్ అయిపోయిందండి. మార్నింగ్ 7:30 అవుతుంది. 7:30 అయ్యేసరికి ఇక్కడ తిరుపతికి దగ్గరలో ఉన్నాము. ఇక తిరుపతి వస్తుంది అనే టైంలో తీసాము. ఇక చూడండి, మా పిల్లలు, మా అక్క, మా అత్తమ్మ వీళ్ళందరూ చూడండి ఎలా చేస్తున్నారో. ట్రైన్లో కూర్చున్నారు. ఇక వస్తుందనే టైంకి అందరం లేచి కూర్చొని చూస్తున్నాము. ఎప్పుడు వస్తుందనే ఎదురు చూసాము. మా రుద్ర అయితే ఇంకా చాలా చాలా ఎగ్జైట్గా చూస్తున్నాడు ఎప్పుడు వస్తుంది అని. తనకి తిరుపతికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. తనే వెళ్దాం అంటే మేమైతే బయలుదేరడానికి సిద్ధమైపోయాము. మా రుద్ర చూడండి వాళ్ళ నానితో ఎలా అల్లరి చేస్తున్నాడో. మొత్తం గొడవ పడుతున్నాడు. మొత్తం వాళ్ళ నానితో గొడవ పెట్టుకొని పొట్టు కొట్లాడుతాడు. ఇక చూడండి, అక్కడ ఎయిర్పోర్ట్ కనిపించింది. అక్కడ ఫ్లైట్ వెళ్తుందంటే మేము తీసాము. ఫైనల్గా తిరుపతికి అయితే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక స్టేషన్ వస్తుందనే టైంకి ఈ వీడియో తీశాను. ఇదిగో చూడండి, తిరుపతి స్టేషను దగ్గరికి స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి, మా రుద్ర అయితే అసలు ఆగట్లేదు. దగ్గర పట్టుకున్నాను. అసలు తనైతే అసలే ఆగట్లేదు. ఇక చూడండి, ఒకరి తర్వాత ఒకరు మా ఫ్యామిలీ అంతా దిగేస్తున్నారు మెల్లమెల్లగా. అందరూ ట్రైన్ జర్నీ కాబట్టి అలసిపోయారు. మొత్తం మెల్లమెల్లగా దిగుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు అందరం అయితే దిగేసాం. ఇదిగో చూడండి, మా అత్తమ్మ, మామయ్య, ఇంకా చూడండి మా పిల్లలు కూడా దిగేస్తున్నారు. మా అక్క కాటన్ డబ్బా పట్టుకుంది చూడండి. ఆ కాటన్లో మొత్తం పిల్లలకి తినడానికి స్నాక్స్ అయితే ఇంటి దగ్గర నుండే తీసుకెళ్ళాము. అందరం దిగేసిన తర్వాత అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసంకి అయితే వెళ్ళాము. అక్కడ ఫ్రెష్ అప్ కావడానికి అక్కడైతే మనం స్టేషన్ దగ్గరలో ట్రైన్ దిగాక విష్ణు నివాసానికి వెళ్తే అక్కడ ఫ్రెష్ అప్ కావచ్చు. అక్కడే అన్ని వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. మనం పడుకోవడానికి కూడా ఉంటాయి. ఇదే విష్ణు నివాసము. అందులోకైతే వెళ్ళేసి అక్కడ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ అయితే మళ్ళీ తీసుకొని మేమైతే మళ్ళీ అలివేలి మంగమ్మ దగ్గరికి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. మేము ఫస్ట్ ఎప్పుడైనా తిరుపతి దర్శనం చేసుకోకముందే ఇక్కడ అలివేలి మంగమ్మ దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుపతి దర్శనానికి అయితే వెళ్తాము. అలా ఎందుకంటే మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలివేలి మంగమ్మని దర్శనం చేసుకుంటేనే తిరుపతి దేవుడు తొందరగా దర్శనం అవుతాడని మా నమ్మకం. అందుకే మేము అలివేలి మంగమ్మ దర్శనం చేసుకున్న తర్వాతనే ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటాము. ఎప్పుడు వెళ్ళినా అలానే చేస్తాము. మీరు కూడా చేయండి వీలైతే. ఇదిగో చూడండి, మేమైతే అక్కడ వెహికల్ తీసుకొని అయితే వెళ్ళాము. ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసింది. ఇక్కడ దిగాము. ఇక్కడ దిగేసినాక లాకర్స్ పెట్టడానికి కూడా లాకర్స్లో పెట్టడానికి మాకైతే ఒక్క లాకర్ కూడా దొరకలేదు. అందుకే ఆ వెహికల్ని ఉంచేసి అదే మాట్లాడుకొని మేమైతే ఆ లగేజ్ని అక్కడే పెట్టి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. అదే వెహికల్లో మళ్ళీ శ్రీవారి మెట్లు మేము నడుద్దామని అనుకున్నాము. అందుకే ఈ శ్రీవారి మెట్ల దగ్గర వచ్చి దిగేసి మేము తీసుకొచ్చుకున్న స్నాక్స్ తినేసి ఆ శ్రీవారి మెట్లు నడవడానికి అయితే స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయాము. ఇక్కడ చూడండి, పిల్లలు 2 లోపే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు 2 లోపే నడక ద్వారాలో అలో చేస్తున్నారు. ఆ తర్వాత వస్తే మాత్రం పిల్లల్ని నడవడానికి పంపించట్లేదు. ఎందుకంటే అది శ్రీవారి మెట్లైనా అలిపిరి మెట్లైనా పిల్లల్ని 2 దాటిందంటే పంపించట్లేదు. అందుకే మేము 12 లోపే పిల్లలు ఉన్నారని ముందే వచ్చేసాము ఎక్కుదామని. ఇక్కడ చూడండి, మెట్లు కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి మెట్ల దగ్గర మేమైతే స్టార్ట్ చేస్తున్నాము మెట్లు ఎక్కడం. ఈ శ్రీవారి మెట్లు మేము ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా నడుచుకుంటే ఎక్కుతాము. శ్రీవారి మెట్లు ఫస్ట్ వెళ్ళినప్పుడు అలిపిరి మార్గంలో వెళ్ళాము. ఇప్పుడైతే శ్రీవారి మెట్ల మార్గంలో ఇది సెకండ్ టైం వెళ్తున్నాము.
ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్ళటం మాకు అలవాటు. అట్లా వెళ్తే చాలా మంచిదని మా నమ్మకం. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి అయితే ముందుకు వెళ్తున్నాము. కోరిన కోరికలు తీర్చే ఏ వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా నమ్మకము. ఇక్కడ చూడండి కొన్ని మెట్లకి బొట్లు పెడదామని నేను మొక్కుకున్నాను. అందుకే కొన్ని మెట్ల వరకు పసుపు కుంకుమ అట్లా నామాలు పెట్టేశాను. పెట్టుకుంటూ పైకైతే వచ్చేసాను. అట్లా చాలామంది కొంతమంది అయితే మొత్తం మెట్లు వెళ్ళేసరికి కూడా బొట్లు పెట్టుకుంటూ ఎక్కేశారు. మేము అలా ఎక్కలేదండి, కొన్ని మాత్రమే పెట్టేశాము. అంత పెట్టాలంటే పిల్లలు ఉన్నారు కదా అండి, వీలు కాదు. అందుకే కొన్ని వరకు పెట్టేశాను. చూడండి మా రుద్ర చూడండి కొన్ని మెట్లు ఎక్కేసరికి చాలా చాలా అలసిపోయాడు. ఇక నేను రాను అని అలా చేసి పాపం అలా చూడండి మోకాళ్ళ మీద నడుస్తున్నాడు. కానీ అప్పటికైనా చాలా వరకు ఎక్కేశాడు. అది అసలు మేము ఎక్కుతాడో ఎక్కడో అని భయపడ్డాము, కానీ బాగానే ఎక్కాడు పాపం. లాస్ట్ సరికి మిడిల్లోకి వచ్చేసరికి ఏడవడం కూడా మొదలుపెట్టేశాడు పాపం. అయినా కూడా ఎక్కాడు, కానీ కింద నుండి పైదాకా అన్నీ ఎక్కేశాడు. మనకి నడక మార్గంలో మెట్ల మధ్యలో ఇక్కడ ఉచిత వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. మనకి మధ్యలో ఎనర్జీకి ఓఆర్ఎస్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో టికెట్స్ ఇస్తారు, మన దర్శనం టికెట్స్ నడుచుకుంటూ వెళ్ళే వారికి. కానీ మాకు లేట్ అయింది కాబట్టి మాకు దొరకలేదు. ఇక్కడ టికెట్స్ ఇస్తారు, మాకైతే దొరకలేదని వెళ్ళిపోయాము. సగంకైతే వచ్చేసామండి. అదిగో చూడండి మా బావ మెల్లమెల్లగా ఎక్కుతున్నారు. చాలా అలసిపోయారండి అందరూ. నేనైతే ఫాస్ట్గా నేను మా రుద్ర అయితే అందరము ఫాస్ట్గా ఎక్కేసాము. కొంచెం అలసట అనిపించింది, కానీ తర్వాత చాలా బాగా అనిపించింది. చూడండి మెల్లమెల్లగా అందరం ఎక్కేసాము. మధ్యలో వరకు అయితే వచ్చేసాము. అక్కడ చూడండి మా అత్తమ్మ, మా అన్నయ్య, మా ఆడపడుచు, మా అల్లుడు వీళ్ళైతే మెల్లమెల్లగా ఎక్కుతున్నారు. మా రుద్ర చూడండి పాపం చాలా అలసిపోయాడని ఓఆర్ఎస్ కొనిపించాము, ఆయన తాగేశాడు. ఇక్కడ చూడండి లొకేషన్ ఎలా అనిపిస్తుంది, చాలా బాగా అనిపించిందని ఇటు తీశాను. చూడండి మా రుద్ర అయితే చాలా అలసిపోయి మెట్టుకి అలసిపోయి ఆగాడు. ఆగినా కూడా మెల్లిమెల్లిగా తీసుకొచ్చాము. ఇక్కడ చూడండి మోకాల మెట్లు కొన్ని ఎక్కుదామని ఎక్కాము. ఇలా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా మంచిదని మన నమ్మకం. మేము ప్రతిసారి ఇలానే నడుస్తాము, మోకాల మెట్లు కూడా ఖచ్చితంగా ఎక్కుతాము, అది మా నమ్మకం. ఇంకా ఎవరో ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, ఎక్కని వారు ఎక్కరు, అది మన ఇష్టం అండి. ఖచ్చితంగా ఎక్కాలి అనే అలా అయితే రూల్ అయితే ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళు. ఎక్కితే ఎక్కొచ్చు, లేకపోతే లేదు. అట్లా ఒక 11 అయితే ఇద్దరం ఎక్కేసాము. మా రుద్ర కూడా ఎక్కాడు, తను కూడా ఎక్కేశాడు పాపం. అంత అలసిపోయి కూడా ఎక్కేశాడు. తనని చూస్తేనైతే మాకే బాధ అనిపించింది. తను అయితే ఇంత మెట్లు ఎక్కేసి కూడా మళ్ళా అలా ఎనర్జీగా, కానీ అంత ఎక్కినా కూడా తను మాత్రం ఎనర్జీగానే ఉన్నాడు. అలసిపోయాడు. ఫైనల్గా పైనకైతే వచ్చేసాము. ఈ పైనకి వచ్చేసరికి మళ్ళీ కుంకుమ బొట్లతో కుంకుమ పసుపుతో నామాలు అయితే పెట్టేశాను. కింద కొన్ని పెట్టేశాను, పైన కొన్ని పెట్టేశాను. మిడిల్లో మాత్రం పెట్టలేదండి, మామూలుగానే ఎక్కేసాను. ఇదిగో చూడండి పైన అయితే ఇట్లా ఉంటుంది. మేము మొత్తం పైనకైతే ఎక్కేసాము. పైనకి వచ్చిన తర్వాత అసలు మనకు అలసట అనేదే లేదండి. మాకైతే చాలా బాగా అనిపించింది. అసలు కాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ ఏ అలసట అనేది లేదండి. చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. ఎక్కేటప్పుడే మనకి అంత అలసట అనిపిస్తుంది, కానీ ఎక్కిన తర్వాత మనకైతే ఏం అలసట అనేది ఉండదండి. చాలా ఎనర్జెటిక్గానే ఉన్నాము. మా బాబు కూడా అలానే ఉన్నాడు. చూడండి మా బాబు అయితే కిందనే బొమ్మలు కొనుక్కొని వచ్చేసాడు. ఇదిగో చూడండి ఇక్కడ నుండి అయితే మేమైతే మళ్ళీ కళ్యాణ కట్ట దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ గుండ్లు తీపించుకొని మళ్ళీ దర్శనానికి అయితే వెళ్దామని గుండు చేపించుకొని దేవుడి దర్శనానికి వెళ్ళడానికి అక్కడ కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
మరి దర్శనం ఎలా జరిగిందో పార్ట్ 2లో ఉంటుంది.